ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించకపోవడం ప్రమాణ స్వీకారం సందర్భంగా మంత్రులంతా ఆ పని పూర్తి చేశాకే తనకు అవకాశం ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గవర్నర్కు రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై కూడా తమ సొంత ఛానలైన సాక్షి మీడియాలో వాదనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే జగన్ లేఖ గురించి వార్త ఇలా బయటకు వచ్చిందో లేదో నిమిషాల్లో కౌంటర్ల మీద కౌంటర్లు సోషల్ మీడియాలో పోస్టింగ్ జరుగుతూనే ఉన్నాయి. జగన్ సీఎంగా ఉండగా 23 సీట్లతో ఉన్న తెలుగుదేశం పార్టీని ఎద్దవ చేస్తూ 5 లాగేస్తే చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదా కూడా పోతుందంటూ ఎగతాళిగా మాట్లాడిన జగన్ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది. దీంతో వైసీపీ నేతల్లో తల పట్టుకునే స్థితికి వచ్చారు. అప్పుడు 10% ఎమ్మెల్యేలు లేకుంటే చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదా కోల్పోతారని అన్న జగన్ 11 ఎమ్మెల్యేలకు పరిమితమైన ఆ పార్టీని నడిపిస్తూ ఆ హోదాను ఎలా కోరుకుంటారని ప్రశ్నల మీద ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఈ ఇష్యూలోనే కాదు, ఋషికొండలో కట్టుకున్న ప్యాలెస్ జగన్ ఇల్లు కాదు ప్రభుత్వ టూరిజం భవనం అన్న వాదన కూడా జగన్ అండుకో గతంలో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలు కౌంటర్గా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. అలాగే వైసీపీ కార్యాలయం కూల్చివేత గురించి ఆ పార్టీ వాళ్ళు గగ్గులు పెడుతుంటే గతంలో జగన్ అక్రమ కట్టాల కూల్చివేత గురించి సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన ప్రసంగం తాలూకు వీడియోను కూడా కౌంటర్ మీద కౌంటర్లు చేస్తూ ఉన్నాయి. ఏదైనప్పటికీ వైసీపీ ప్రభుత్వంలో ఎవరైనా ఏమాటన్నా తమ గతంలో ఒక వీడియోలు పబ్లిక్ చేస్తూ వాళ్ళని తలదించుకునేలా చేస్తున్నారు సిటిజన్లు. ఒక రకంగా జగన్ శత్రుగా మారిపోయాడని కూడా మేధావులు చెబుతున్నారు. ఇది మాకు తెలిసిన తాజా న్యూస్ వార్త. మరిన్ని న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.